2025 సంవత్సరం మార్చి నెల ధనుర్రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ నెల ధనుర్రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. కొన్ని రంగాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా మరియు కుటుంబ వ్యవహారాల్లో మంచి మార్పులు ఉంటాయి. అలాగే కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముందుగా ఆర్థిక విషయానికి వస్తే ఈ నెలలో ఆర్థిక వ్యవహారాలు స్థిరంగా ఉంటాయి. కొన్ని పాత పెట్టుబడులు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొన్ని కొత్త అవకాశాలు రావచ్చు. అయితే ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అందువలన ఆర్థిక ఖర్చులను నియంత్రించుకోవటం మంచిది. ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ నెలలో మంచి ప్రగతి ఉంటుంది. పై స్థాయి అధికారుల సహాయంతో మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలను ఎదుర్కొనే వారు ధైర్యంగా ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులకు ఈ నెలలో లాభసాటిగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబ విషయంలో సంతృప్తికర స్థితి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. సంతాన విషయంలో సంతోషకరమైన సమాచారం అందుకునే అవకాశం ఉంది. మిత్రుల నుండి మద్దతు లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ నెల మంచి అనుకూలతలు అందిస్తుంది. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వివాహితులకు గృహ జీవితం ఆనందంగా ఉంటుంది. ఒకరికొకరు అర్థం చేసుకుని ప్రేమను పెంచుకోవాలి. ఇక ఆరోగ్యపరంగా ఈ నెలలో పెద్దగా సమస్యలు కనిపించవు. అయితే మానసిక ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధ్యానం చేయటం మంచిది. శారీరక వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకండి. కొందరికి శారీరక అలసట సమస్యలు ఎదురుకావచ్చు. ఇక ఈ నెల కలిసి వచ్చే రోజులు గురువారం, ఆదివారం శుభప్రదం. పసుపు రంగు వస్త్రాలను ధరించటం లాభదాయకం. హనుమాన్ చాలీసాను పఠించటం, గురు భగవాన్ని ప్రార్థించటం మంచిది. శివుడికి అభిషేకం చేయటం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ విధంగా మార్చి 2025 సంవత్సరం ధనురాశి వారికి సానుకూలంగా మరియు కొన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురుకావచ్చు. అయితే ధైర్యంగా ముందుకు సాగితే విజయాన్ని సాధించగలుగుతారు. మీకు ఈ నెల అనుకూలంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఇలాంటి రాశి ఫలితాల కోసం మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.